కొండ నాలుకకు బందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నది సామెత. కానీ ఆ దేశంలో ఆ సామెత నిజమైంది. అంతరించుకుపోతున్న జాతికి చెందిన ఓ జీవిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ఆ జీవులను ఒక దీవిలో వదిలారు. వాటికి అది అనువుగా ఉంటుంది అని వారు భావించారు. కానీ అది అక్కడ నివసించే ఇతర జీవులకు ప్రాణాంతకంగా మారింది. ఇంతకీ ఆ జీవి ఏంటో ఇప్పుడు చూద్దాం. టాస్మేనియన్ డెవిల్ అనబడే ఈ జీవి అంతరించుకుపోతున్న జీవుల లిస్టులోకి చేరింది. దాంతో వాటిని పరిరక్షించుకునేందుకు ఆస్ట్రేలియా ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు టాస్మేనియా ప్రాంతంలోని మేరియా అనే దీవిలో వీటిని పెద్ద సంఖ్యలో వదిలారు. నిజానికి అదో ప్రయత్నం లేదా ప్రయోగం లానే వారు చూశారు. కానీ కొంతకాలం తరువాత చూస్తే అధికారుల మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ కనిపించింది. ఆ దీవిలో గతంలో నివసిస్తున్న వేలాది పెంగ్విన్లు ఉన్నట్టుండి ఎవరో మాయం చేసినట్టే కనిపించకుండా పోయాయి. అంటే ఈ అరుదైన టాస్మేనియన్ డెవిల్స్ వాటిని ఆహారంగా తీసుకున్నాయి. ఓ ప్రాజెక్ట్ లా నిర్వహించిన ఈ తంతు ఇలా బ్యాక్ ఫైర్ అవుతుందని నిపుణులు ఊహించలేకపోయారు. నిజానికి టాస్మేనియన్ డెవిల్స్ పేరుకు తగ్గట్టుగానే డెవిల్స్ లాగే ప్రవర్తించాయని చెబుతున్నారు నిపుణులు. కనిపించిన పెంగ్విన్ కనిపించినట్టుగానే ఆరగించేశాయి. అంతేకాదు 2012లో వాటిని అక్కడ వదిలాక తమ సంతతిని కూడా విపరీతంగా పెంచుకున్నాయి. ఆ దీవిలో ఇదివరకు పుష్కలంగా ఉన్న పెంగ్విన్లు, పెద్ద సంఖ్యలో సముద్రపు పక్షులు కూడా కనిపించకుండా పోయాయి. గతంలో టాస్మేనియన్ డెవిల్స్ అంతరించుకుపోవడానికి కారణం వాటికి క్యాన్సర్ సోకుతూ ఉండటమే. వాటికి మాత్రమే వస్తున్న డెడ్లీ ఫేషియల్ అనబడే క్యాన్సర్ కారణంగా అవి చనిపోతున్నాయి. వాటిని రక్షించేందుకే పరిశోధకులు ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారు. విచిత్రం ఏంటంటే ఈ డెవిల్స్ తమ క్యాన్సర్ సమస్య నుంచి బయటపడ్డాయి. కానీ వాటి భారీ నుంచి అతి భారీ పెంగ్విన్స్, సీబర్డ్స్ మాత్రం తప్పించుకోలేకపోయాయి. ఓ ప్రభుత్వ సంస్థ సర్వే మేరకు అక్కడి వేలాది పెంగ్విన్ బ్రీడింగ్ పెయిర్స్ కనిపించకుండా పోయాయి. దీంతో ఇప్పుడు పక్షుల కన్జర్వేషన్ ఆర్గనైజేషన్లు టాస్మేనియాలో బర్డ్ లైఫ్ గురించి ఆందోళనలు మొదలుపెట్టాయి. అరుదైన పక్షి జాతులు హరించుకుపోయాయని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి లేని తలనొప్పి మొదలైంది. ఓ నేషనల్ పార్క్ గా భావిస్తున్న ద్వీపకల్పంలో నుంచి 3000 జతల పెంగ్విన్లు మాయం కావడం చిన్న విషయం కాదని వారు వాదిస్తున్నారు. ఇది పక్షి జాతికి పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు. అయితే ఇలా సముద్రంలోకి ద్వీపకల్పపు ప్రాంతాల్లో పాలిచ్చి పెంచే మమ్మేలియన్ జీవులను ప్రవేశపెట్టడం తప్పుడు నిర్ణయం అంటున్నారు నిపుణులు. వీటిని 2011లో ఇక్కడ ప్రవేశపెట్టక ముందు టాస్మేనియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు దీన్ని అంగీకరించలేదు. ఈ నిర్ణయం ఇతర జీవులకు హానికరమని హెచ్చరించారు. డెవిల్స్ ని ఇక్కడ విడిచిపెడితే కల్లోలం సృష్టిస్తాయని వారు ముందే చెప్పారు. దాంతో ఇప్పుడు ఆ ఐలాండ్ లో విరివిగా ఉండే పక్షి జాతికి ముప్పు ఏర్పడింది. డెవిల్స్ మాత్రం పక్షులను భక్షిస్తూ తమ జాతిని బాగా పెంచుకుంటున్నాయి. ఈ విషయాన్ని బయోలాజికల్ కన్సర్వేటివ్ జర్నల్లో పబ్లిష్ చేశారు. అందులో ఏముందంటే సదరు డెవిల్స్ ఓ సముద్రపు పక్షుల జాతినే పూర్తిగా లేకుండా చేశాయి. పక్షులకు హానికరంగా మారిన డెవిల్స్ ఇప్పుడు మనుషులకు కూడా హాని తలపెట్టే అవకాశం ఉందని కొత్త వార్నింగ్ జారీ అయింది. వీటి వలన ప్రకృతి పరమైన ఎకో సిస్టమ్ పూర్తిగా దెబ్బతింటోందని తేల్చి చెప్పారు. నిజానికి టాస్మేనియన్ డెవిల్ అనే జంతువు చాలా క్రూరమైనది. చూడ్డానికి చిన్నగా ఉన్నా దీనికి కోపం చాలా ఎక్కువ. దీన్నే ఇంగ్లీష్లో కార్నివోరస్ మర్సుపియల్ అంటారు. ఇది తన పిల్లలకు పాలిచ్చి పెంచుతుంది. వీటికి క్యాన్సర్ సోకకుండా చూస్తే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జీవిస్తుంది. మగ డెవిల్ 12 కిలోల వరకు పెరుగుతూ ఉండగా ఆడ డెవిల్స్ మాత్రం 8 కిలోలకే పరిమితం అవుతాయి. ఇవి శబ్దాన్ని చాలా సూక్ష్మంగా గ్రహించేలే ఉంటాయి. వీటి శ్రవణ శక్తి చాలా ఎక్కువ. చిన్న చిన్న శబ్దాలను వింటూ ప్రమాదం నుండి తప్పించుకుంటాయి. పక్షుల శబ్దాలను పసిగట్టి ఇట్టే దాడులు చేస్తాయి. ఇవి తమ గొంతు నుండి 11 రకాల శబ్దాలు చేయగలుగుతాయి. మెడ భాగంలో ప్రత్యేకంగా గ్రే కలర్ లో ఓ గుర్తు ఉంటుంది. వీటిని ఆస్ట్రేలియా, టాస్మేనియా ప్రభుత్వాలు కాపాడాలని భావించి దెబ్బతిన్నాయి. వీటిని కాపాడేందుకు ప్రత్యేకంగా సేవ్ ద టాస్మేనియన్ డెవిల్ ప్రోగ్రాం పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది ఆస్ట్రేలియా. అదే ఇప్పుడు పక్షి జాతి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇప్పుడు ఇవి ఆ దీవిని వదిలి మరిన్ని దీవులకు తరలి వెళితే ఎలా అని ఆస్ట్రేలియా తలపట్టుకుంది. వేలాది సంవత్సరాల క్రితం పుష్కలంగా తిరిగిన టాస్మేనియా డెవిల్స్ ఇప్పుడు మరొకసారి రెచ్చిపోయి తమ జాతిని పెంచుకుంటున్నాయి. అదే ఇప్పుడు ఈ 2 దేశాలకు తలనొప్పిగా మారాయి. ఆస్ట్రేలియా రికార్డుల ప్రకారం 3000 సంవత్సరాల క్రితం ఇవి కంగూరులతో పోటీ పడుతూ ఉండేవి. కంగూరాలానే ఇవి తన పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. వీటికి పొట్ట కింద సంచి లాంటిది ఉంటుంది. అందులోని పిల్లల్ని వేసుకొని ఆడ డెవిల్ తిరుగుతుంది.
ఎదురొచ్చిన ఏ జీవినైనా దాడి చేసి తినేస్తుంది. ఒకేసారి 20 నుండి 30 పిల్లల్ని పెడుతుంది. కానీ వాటి జీవన విధానం కారణంగా కేవలం 4 మాత్రమే మిగులుతూ ఉంటాయి. ఇవి ఒంటరిగా జీవించే లక్షణం కలిగి ఉంటాయి. కొన్ని జంతువుల సమూహంలో తిరగటం వీటికి ఇష్టం ఉండదు. ఆకలి లేకున్నా వేట చేస్తాయి. టాస్మేనియన్ డెవిల్స్ విషయంలో 8 క్రూరమైన లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. ఇవి చాలా శక్తివంతమైనవి. ఎప్పుడు ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. సుడిగాలులా విరుచుకుపడుతూ ఉంటాయి. తోవలో ఎదురొచ్చే దేనినైనా దాడి చేసే తీవ్ర మనస్తత్వంతో ఉంటాయి. వీటికి క్యాన్సర్ రావడం వల్ల చాలా ప్రాంతాల్లో అంతరించుకుపోయాయి. ఒక విధంగా ఇతర జాతులు మిగిలిపోవడానికి క్యాన్సర్ దోహదం చేస్తోందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఆస్ట్రేలియా అంతటా విస్తరించి ఉండేవి. వాటికి పదునైన కోరలున్నాయి. శునకాల కంటే సైజులో చిన్నగా ఉన్న వాటికన్నా ప్రమాదకరమైనవి. పెద్ద తల, లావుగా ఉండే తోకతో ఉంటాయి. వీటి దవడలు చాలా బలంగా ఉంటాయి. ఎలాంటి ఎముకనైనా చూర్ణం చేసేంత శక్తివంతంగా ఉంటాయి. వీటి లక్షణాలను బట్టే వాటికి డెవిల్స్ అన్న పేరు స్థిరమైంది. అప్పట్లో వీటి లక్షణాలను చూసి ఈ పేరు పెట్టారని అంటున్నారు. పైగా ఇవి భయంకరంగా అరుస్తాయి. 1941లో వీటిని అంతరించుకుపోయిన జంతువుల జాబితాలో చేర్చారు. కానీ 90వ దశకంలో వీటి జాతి మళ్లీ పెరగడం మొదలైందని చెబుతున్నారు. ఇదే సమయంలో వీటికి మాత్రమే వ్యాప్తి చెందే క్యాన్సర్ జబ్బు సోకడం మొదలైంది. దాంతో పెద్ద సంఖ్యలో చనిపోయాయి. ప్రస్తుతం అనుకూల పరిస్థితుల్లో వీటిని మళ్లీ పెరిగేలా చేయటం అన్న విషయంపై ఓ పరిష్కారం ఆలోచించిన తరువాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆ 2 దేశాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉందంటే ఎప్పుడో లక్షల సంవత్సరాల కిందట అంతరించుకుపోయిన జురాసిక్ కాలం నాటి సరీసృపాలను మళ్లీ జీవించేలా చేయడం లాంటిదేనని చెప్పుకోవచ్చు. అప్పటి కాలంలో అవి భూమిపై రాజ్యమేలాయి. ఇప్పుడు మళ్లీ వాటికి జీవం వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అర్థం చేసుకోవడానికి టాస్మేనియన్ డెవిల్స్ ఓ ప్రత్యక్ష ఉదాహరణగా చూస్తున్నారు పరిశోధకులు. ప్రస్తుతం మేరియా ఐలాండ్ ఒక రకంగా జురాసిక్ పార్క్ సినిమాలాగా మారిందని అనుకోవచ్చు. వీటికి 1997 నుండి 2007 మధ్య తెలియని క్యాన్సర్ సోకడంతో వాటి సంఖ్యలో 60% డెవిల్స్ చనిపోయాయి. వాటికి సోకే క్యాన్సర్ డెవిల్స్ లో సులభంగా వ్యాపించడం మరొక లక్షణంగా ఉంటుంది. ఇవి మాంసాహార జీవులు. పైగా ఒకటి మరొక దారిని కరవటం ద్వారా క్యాన్సర్ వ్యాపిస్తుంది. మొహంలో గడ్డలు పెరిగి చనిపోతూ ఉంటాయి. శతాబ్దాల క్రితం ఇవి ఆస్ట్రేలియా అంతటా ఉన్నా ఇప్పుడు అంతరించుకుపోయే దశకు చేరుకున్నాయి. ఒక్క టాస్మేనియాలో మాత్రం ఇంకా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మరిన్ని ప్రాంతాలకు విస్తరింపచేయాలని చూస్తే మిగిలిన జంతు జాతులకు ముప్పు ఏర్పడుతుంది. మేరియా ఐలాండ్ లో జరిగిన పెంగ్విన్ అదృశ్యం ఓ విషాదంగా మారింది. ఆస్ట్రేలియా, టాస్మేనియా దేశాలు మరొకసారి తమ ఆలోచనలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరు చేసిన ఈ ప్రయోగంతో 3000 సంవత్సరాల అంతర్ధానం తర్వాత కొత్తగా టాస్మేనియన్ డెవిల్స్ జననం మొదలైంది. ఏప్రిల్ నెల 2021లో ఆస్ట్రేలియా అడవుల్లో కొత్తగా 7 రకాల టాస్మేనియన్ డెవిల్స్ జన్మించాయని గుర్తించారు. ముందు వాటి పునర్జన్మలను స్వాగతించిన జంతు పరిరక్షకులు ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. వాటి వల్ల జరగబోయే విధ్వంసాలను తలుచుకొని వణికిపోతున్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసే వీటి పునరాగమనాన్ని వ్యతిరేకిస్తున్నారు.